సంగీత ప్రేమికులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, అన్ని కళల కంటే వీణులకు విందైనది సంగీతం. మొత్తం మనకు 64 కళలు ఉన్నాయి. వాటినే మనం చతుష్షష్ఠి కళలు అంటాం. అంటే 64. చతుష్షష్ఠి అంటే 60 + 4 64 కళలు. చతుష్షష్ఠి కళలు ఉన్నాయి. అయితే వీటన్నిటిలోకి ముఖ్యమైనది సంగీతం. అది సినిమా సంగీతం కావచ్చు, కర్ణాటక సంగీతం కావచ్చు, లలిత సంగీతం కావచ్చు. కానీ సంగీతం అనేది వీణులకు ఎప్పుడూ విందుగా ఉంటుంది. రాగం, తానం, లయ, పల్లవి ఇవి ముఖ్యమైనవి సంగీతానికి. ఈనాడు మనం మాట్లాడుకోబోయేటువంటి ఈ సబ్జెక్టు మీద కూడా ఇవే ఉన్నాయి. ఈ 4 ముఖ్యమైనవి. వీణులకు సంగీతంలాగా, అంటే చెవులకు సంగీతంలాగా, కళ్ళకు సౌందర్యంలాగా, చెవులకు ప్రియభాషణంలాగా, కళ్ళకు కాంతిలాగా, మగువకు మందహాసంలాగా, ఆడదానికి ఏది ముఖ్యం? నవ్వు. మందహాసంలాగా, నాసికా పుటాలకు పరిమళంలాగా మనకు వాసన, చక్కని వాసన రావాలి. జిహ్వపై విందు పూజనలాగా ఆహారం. మదిరలో ఆఖరి చుక్క, అంటే డ్రింకులో ఆఖరి డ్రాప్ చాలా. నాట్యంలో ఆఖరి స్టెప్పు, సిగరెట్లో ఆఖరి పప్పు, తర్వాత ఈ డ్రింకులో ఆఖరి చుక్క చాలా మధురంగా ఉంటాయని చెప్తుంటారు. గుడిలో దేవునిలాగా బహు విశిష్టమైనటువంటి స్థానం ఉన్నటువంటి 7 పదాలు కలిగిన సబ్జెక్టు సంగీతం. ఈ సంగీతం అన్నిటినీ మించినటువంటి సుమధురమైన కళ. విద్వాంసులు, పెద్దవాళ్ళు వెనక చాలా బాగా పండితులు, బిషగ్వరులు, చదువుకున్న వాళ్ళు మామూలు మనుషులు కాదండి. వాళ్ళు సరస్వతి స్వరూపులు, సరస్వతి ప్రసన్నులు. ఎటువంటి మహత్తరమైనటువంటి సంగీతాన్ని మనకు అందించారో వినండి. హొయలు నీరు నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచు పులక శరీరుల ఆనంద పయోధిని మగ్నులై ముయంబులను యశంబు గలవారందరో సంగీతం అనగానే మనం ఏదో పోకిరి పాటలు పాడుకోవటం అంటే కాదు. దీని వెనుక ఒక శాస్త్రం ఉన్నది, శాస్త్రీయం ఉన్నది, శాస్త్రజ్ఞులు ఉన్నారు, పండితులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఛందస్సు ఉంది. కాబట్టి టూరింగ్ టాకీసులని ఉండేవి. మీరు కూడా చిన్నవాళ్ళు కావచ్చు, మా అప్పుడు ఉండేవి టూరింగ్ టాకీసులు. ఆ టూరింగ్ టాకీసుల కన్నా ముందు హరికథలు ఉండేవి, బుర్ర కథలు ఉండేవి, తోలుబొమ్మలాటలు ఉండేవి, పిట్టలాటలు ఉండేవి. ఇవే ఆ రోజుల్లో రసజ్ఞులు ఆనందించడానికి పనికొచ్చేటువంటి సాధనాలు. ఈ టూరింగ్ టాకీసులు కన్నా ముందు నాటకాలు ఉండేవి. ఆ నాటకాలు చాలా లేటుగా మొదలు పెట్టేవాళ్ళు. తర్వాత తెల్లవారుజామున ఎప్పుడో అయ్యేవి. ఆ రోజు మర్నాడు పనివాళ్ళు పనికి రాకపోయేవాళ్ళు. ఎందుకంటే ఈ సినిమా చూసి తెల్లవారు నిద్ర లేక వాళ్ళు రాకపోయేవాళ్ళు. అంత ఇదిగా ఉండేది. వీటిలో ఏంటంటే ముఖ్యంగా నడిచేటువంటి నాటకాలు సత్య హరిశ్చంద్ర, కృష్ణార్జున యుద్ధం, తర్వాత సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి అంటాం సామాన్యంగా. తర్వాత ఉషా పరిణయం అని ఒక నాటకం ఉండేది, కూచిపూడి వారిది. ఉషా అనేటువంటి పాత్ర మగవాడు వేసేవాడు. వేదాంతం సత్యనారాయణ గారు అని చాలా పేరున్న ఆయన ఆడవేషం వేస్తే ఆయన భార్య గుర్తుపట్టలేకపోయేది, మగవాడా ఆడవాడా అని. ఆయన చాలా నాటకాలు వేశాడు. ఇటువంటి ఈ నాటకాలు ఎప్పుడు ఆడినా కూడా, ఎన్నిసార్లు ఆడినా కూడా వీళ్ళు చూసేవాళ్ళు. మీరు ఒక పేరు వినుండొచ్చు, రక్త కన్నీరు వినరా? కన్యాశుల్కం 180 సంవత్సరాలు అయింది. 180 సంవత్సరాల్లో ఎన్నోసార్లు దాన్ని ప్రదర్శన జరిగింది. అయినా కూడా రేపు చూస్తే కూడా నిన్ననే తీశారేమో అన్నట్టుగా ఉంటాయి. గురజాడ అప్పారావు గారు ఒక నాటకంతో కన్యాశుల్కం అనేటువంటి ఒక చెడు ప్రాక్టీస్ని తీసేశాడు. ఆడవాళ్ళు అమ్మాయిని నమ్ముకోవటాన్ని.
కాసుకులోనై తల్లి తండ్రి నెనరు న్యాయం విడనాడి పుత్తడి బొమ్మను పూర్ణమ్మను ఒక ముదుతల్లి మొగుడుకు ముడివేసి అంటే సంగీతం సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. దాంట్లో రిఫార్మ్స్ చేయటం కోసం సంగీతం ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించే పద్ధతిని బట్టి ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ సురభి కంపెనీ అని ఒకటి ఉండేది. ఈ సురభి కంపెనీలో నాటకాలు జరిగినప్పుడు ఒక పాత్రని 3 వేసేవాళ్ళు, ఒక్కోసారి 4 వేసేవాళ్ళు. వాళ్ళని 1వ అర్జునుడు, 2వ అర్జునుడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు అని పిలిచేవాళ్ళు. ఇది కాకుండా ఆ రోజుల్లో ఎలా చేసేవాళ్ళో నాకు కూడా తెలియదు, కానీ హరిశ్చంద్ర నాటకం జరుగుతుంటే స్టేజ్ మీద శ్మశానం అంటే మంటలు మండే శ్మశానాన్ని వేసేవాళ్ళు. దాన్ని వైర్ వర్క్ అనేవాళ్ళు. వైర్ వర్క్ అంటే ఒక రకమైన ఇప్పుడున్న కంప్యూటర్స్ దీనికి సంబంధించింది అనమాట. వైర్ వర్క్ అనేవాళ్ళు. అది చాలా చాలా పేరున్నటువంటి కంపెనీ. ఈ సినిమాలు అవి వచ్చిన తర్వాత బంద్ అయిపోయింది ఆ సురభి కంపెనీ. చాలా చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది అది. తర్వాత 2 రకాలైనటువంటి సినిమాలు ఉండేవి ఈ టూరింగ్ టాకీస్లో. ఒకటి మూకీ, రెండోది టాకీ. మూకీ అంటే 3 గంటల సినిమాని సైగల్తోనే చేసేవాళ్ళు. అంటే ఒట్టిగా ఇట్లా సైగలు చూపించుకుంటూ, మాట లేదు, పాట లేదు, డైలాగ్ లేదు, మ్యూజిక్ లేదు, ఏం ఉండకపోయేది. టూకి అందులో మాటలు, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి ఉండేవన్నమాట. ఈ టూకి వచ్చిన తర్వాత చాలా వరకు దీంట్లో అభివృద్ధి చెందింది. అయితే మొట్టమొదట తెలుగు సినిమా భక్త ప్రహ్లాద ఇది తీశారు. మొట్టమొదటి తీసిన మనవాళ్ళు. అంటే మన తెలుగు సినిమాల్లో మోస్ట్లీ భక్తికి సంబంధించినవి, దేశభక్తికి సంబంధించినవి తీసేవాడు. తర్వాత అశ్లీలం కానటువంటి ప్రేమకు సంబంధించినటువంటి పాటలు ఉండేవి. అశ్లీలం ఉండకపోయేది అందులో. తర్వాత ఇవన్నీ వచ్చినాయి, ఈ అశ్లీలం కానివ్వండి, ఏవి కానివ్వండి. కానీ ఆ విధంగా ఆ సినిమా డెవలప్ అవ్వకుంటూ వచ్చింది. తొలి రోజుల్లో అన్ని పాటలు కూడా ప్రబోధాత్మకంగా ఉండేవి. అందులో నైతిక విలువలు చాలా తప్పకుండా ఉండేవి. ఎందుకంటే ప్రతి పాట తర్వాత మనకు ఒకటి నేర్చుకోవడానికి ఉండేది. మీకు ఉదాహరణకు చెప్తాను. రోజులు మారాయి ఉంది. రోజులు మారాయిలో కష్టమంతా తీరునురా అన్నన్నా అని అంటాడు. అంటే వర్షాలు పడతాయి, పంటలు వస్తాయి, కష్టాలు తీరుతాయి మనకి. ఆ విధంగా ఆలోచించేవాళ్ళు. అంతేగాని ఏదో ఇద్దరు ఒక హీరో చెట్ల చుట్టూ తిరగటమో లేకపోతే ఆటలు ఆడటమో అట్లాంటివి ఉండకపోయేవి. ఈ దేశం నా దేశం అని ఆయన మొట్టమొదటి దాంట్లో అనేవాడు. అంటే దేశం గురించి, లేకపోతే భక్తి గురించి, లేకపోతే నీతి గురించి, నైతికత గురించి, వీటి గురించి సినిమాలు ఉండేవి అనమాట. అయితే ఒక హాస్యగాడు ఉండేవాడు, ఒక విలన్ ఉండేవాడు, ఒక హీరో ఉండేవాడు, ఒక హీరో గారికి ఒక బావగారు ఉండేవాడు. కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కడా లేవు. అన్నీ కూడా ఒక్కడే చేస్తాడు. హీరోయే అన్ని పనులు కూడా చేస్తుంటాడు. అది ఇప్పుడు వచ్చినటువంటి మార్పు. ప్రేమ సినిమాలు చాలా తక్కువ, భక్తి, దేశభక్తి ఎక్కువ. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెనకటి పాటలు చాలా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నాకు 77 ఏళ్ళు, నాకు తెలిసిన మొట్టమొదటి పాట ఆ రోజుల్లో అంటే భక్తి గురించే ఉండేది. నా దేశం, ఈ దేశం పవిత్ర భారతదేశం. దాని తరువాత వచ్చింది రోజులు మారాయి. అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితమే రోజులు మారతాయి, మార్పు వస్తుంది అని సినిమా వాళ్ళు చెప్పారు. 70 ఏళ్ల తర్వాత అది సినిమాలో ఆ విధంగా రోజులు మారాయి అనేది అప్పుడు ఆ పాట ఉండేది. తర్వాత వాళ్ళకి నమ్మకం కూడా ఉండేది రోజులు మారుతాయని. అలాగే
అంటే అక్కడే వస్తుంది అనమాట. అంతే, ఒడ్లు వస్తాయి, ఇంటికి పంటలు వస్తాయి, చాలా సంతోషంగా ఉంటాడు. అయితే ఇందులో సందేశం ఉంది. అదే బాణీలో గాంధీ పుట్టిన దేశమే ఇది, శ్రీరాముడు ఏలిన రాజ్యం, మమతకు సమతకు సంకేతం. తర్వాత అశ్లీలం లేనటువంటి ప్రేమ గీతాల మీద ఆసక్తి ఎక్కువ పెరిగింది. అంటే ఆకర్షణ, హృదయోల్లాసం, ఈ ప్రేక్షకులకి సంతోషం కలుగుతుంది. అలాగే మనకు ఇంకొక పాట ఏ విధంగా అనిపిస్తుందంటే ఇందులో అంతా అశ్లీలం ఉంది అని, కానీ సాహిత్యంలో అశ్లీలం ఉండదు. అది చిత్రీకరించే పద్ధతిలో ఉంటుంది. ఉదాహరణకి ఈ పాట విందాం. ఇందులో ఎక్కడ అశ్లీలత ఉందో మీరు ఆలోచించండి, మీకే తెలుస్తుంది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, అందులో ఏమన్నా అశ్లీలం ఉందా? ఏమాత్రం అశ్లీలం లేదు. అందులో బూత్ ఎక్కడా లేదు. కానీ ఆ పాట మీద చిత్రీకరణ చేసేటప్పుడు దర్శకులు వాళ్ళని వానలో తడిపి అవన్నీ బాడీ కనపడేటట్టు చేసి శారీరకమైనటువంటి ఆకర్షణకు లోను చేసి దాన్ని సెక్సీగా చేశారే గాని సాహిత్యం ఎప్పుడు కూడా అశ్లీలం కాదు. సాహిత్యం చాలా పవిత్రమైంది. సాహిత్యం ఎటువంటిదంటే ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం, సాహిత్యం ఒక పారే నది, అది ఆగదు. అయితే సాహిత్యం ప్రకారంగా ఇటువంటివన్నీ కూడా మామూలుగా ఒప్పుకోవలసిన పాటలు. సాహిత్యం ఉంది, పాటలో సాహిత్యపు జిగి ఉంది. ఆ జిగి ఎక్కడికి పోదు. అందులో తప్పు ఏముండదు అన్నమాట. అది తర్వాత మన తెలుగు సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే పాటల్లో మొన్నటి వరకు ఈ పెద్ద హీరోలు వచ్చి చిలక కొట్టుడు కొడితే అనేటువంటిది మొదలు పెట్టేంత వరకు మనిషికి ప్రకృతికి మధ్యనే సంభాషణ, మనిషికి ప్రకృతికి మధ్యనే సంబంధం, వాళ్ళ మధ్యనే సంతోషం, వాళ్ళ మధ్యనే ఆటలు పాటలు ఉండేవి. అదే విధంగా కొంచెంగా ఎప్పుడైనా ఒక శరీరాన్ని గాని ఒక స్త్రీని గాని కొంచెం దగ్గరగా వచ్చారంటే కొన్ని పాటలు ఒకటి రెండు ఉన్నాయి. అవి కూడా చాలా గుంభనంగా ఉంటాయి. ఉదాహరణకి అడగక ఇచ్చిన మనసే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు, తెలిసి తెలియని మమతే ముద్దు. ఇటువంటి పాటలు విన్నప్పుడు కలిగే భావం అది వేరు. ఇది కాకుండా కూడా ఎంతో గొప్పగా మన యొక్క సంస్కృతి, సంప్రదాయం వీటిని మనకు తెలియపరిచే విధంగా రాసినటువంటి రచయితలు, పాడినటువంటి గాయకులు, దానికి బాణీ కట్టినటువంటి దర్శకులు చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు. సాలూరు రాజేశ్వరరావు గారు లాంటి వారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక తరం వాళ్ళు. ముఖ్యంగా సాలూరు రాజేశ్వరరావు గారి పేరు ఎందుకు చెప్పానంటే ఆయన రాళ్ల గురించి రాశాడు. మనం పట్టించుకొని రాళ్ల గురించి. అది ఎంత గొప్పగా ఉందంటే అమరశిల్పి జక్కన్నలో ఒక పాట ఉంది. దాని తర్వాత అదే విధంగా ఇంకొక పాట ఉంది. ఈ రెండు పాటలు వింటే మనకు అనిపిస్తుంది జీవం లేని రాయిని కూడా సాహిత్యంలో పొందుపరిచిన గొప్ప వ్యక్తి సాలూరి. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. ఆ స్త్రీ యొక్క కపోలాల గురించి కానీ, ఆ స్త్రీ బుగ్గల గురించి కానీ, ఆ స్త్రీ యొక్క నడక గురించి కానీ ఎక్కడ అన్నాడా? ఏమి లేదు. కవి ఎప్పుడు కూడా చక్కగా ఉన్న సాహిత్యాన్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రాసేవాడు. మనుషుల గురించి రాయలేదు, వీళ్ళ గురించే రాశాడు. బయట జరిగేటువంటిది ఏ విధమైన ప్రకృతి కానీ, లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి స్నేహాన్ని, ఆ స్నేహాన్ని మనం ప్రేమ కింద తీసుకుంటున్నాం. అది మన దౌర్భాగ్యం. స్నేహం వేరు,
ప్రేమ వేరు. మనం ఈ మూడింటిని కలుపుతున్నాం. అది మన దౌర్భాగ్యం. మనమందరం బాగా తెలిసినటువంటి సినిమా మాయాబజార్. మాయాబజార్లో ఉన్న పాటలన్నీ కూడా చాలా గొప్ప హిట్. కానీ ఆ పాటలన్నీ కూడా ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇదేంటిది? పాట కన్నా కూడా పదబంధం అంటే సాహిత్యపు ఒక మణి తుణక అంత మంచిదన్నమాట. కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములు. ఇది అన్ని పదాలు చక్కగా వంచి రాసినటువంటి సాహితీ కృతి. ఇది ఈ సినిమా ఆడిన నాడు ఇప్పటికీ కూడా లాహిరి 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 అందరం పాడుకుంటారు. ఆ మాయాబజార్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పాటలు, సంగీతం. యాక్చువల్గా ఇది పాట కాదు నన్ను అడిగితే. ప్రతి కూడా ఒక్కొక్కటి ఒక కథానాయిక యొక్క లోతైన గుండెలోంచి వచ్చేటువంటి ఒక సంతోషకరమైన సంబరం. ఇంకో ప్రయోగం ఉంది. సౌందర్యాన్ని కూడా ఉపాసిస్తూ వచ్చేటువంటిది సంగీతం. సంగీతం కేవలం ఒక ఎగరటం, పాడటం, డోలు కొట్టడం కాదు. సాహిత్యంతో సంబంధం ఉన్నటువంటిది సంగీతం. అయితే అందానికి మీరు ఒక సినిమా చూసే ఉండొచ్చు, దేవత అని. దేవత అనే దాంట్లో సావిత్రి ఉంటుంది. ఆమె ఒక మంచి కోడలు, మంచి బిడ్డ, మంచి అత్తగారు, మంచి మరిది చూస్తుంది. అన్ని విధాల దేవుడు ఏమంటాడంటే నా బదులు నిన్ను సృష్టించాడేమో అని అంటాడు. అంటే అంత చక్కని, అంత ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీ ఈ రోజుల్లో ఉన్నారా? ఎక్కడన్నా ఎవరింట్లో అన్నా ఉన్నారా? లేరు. భర్తతో పోట్లాడతారు, భర్తను కొడుతున్నారు కూడా ఈ రోజుల్లో. కాబట్టి అటువంటి సందేశాత్మకమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి స్త్రీని దేవతగా చూపిస్తాడనమాట. కవి అటువంటి మహిళకు ప్రాధాన్యత ఇస్తూ, గౌరవం ఇస్తూ అందులో ఆ పాటలో ఈ 2 ముక్కలు రాశాడు. మగువేగా మగవానికి మధుర భావన అని. ఆడవాడు లేకుండా మగవాడు చాలా ఒంటరిగా. ఆ విషయాన్ని ఈ దేవత సినిమాలో ఒక మహిళ ఏ విధంగా తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలి, కుటుంబానికి పెద్దగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, చక్కగా చూపించినటువంటి చిత్రం ఇది. సావిత్రి పాత్ర ద్వారా మనకు ఒక ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీ గురించి చెప్తారు వీళ్ళు. తర్వాత మనకు ఎప్పుడు సంతోషంగా ఉండం కదా, ఎప్పుడో ఒక్కోసారి మనకు విచారం కూడా జరగవచ్చు. మనసు చికాగ్గా ఉన్నప్పుడు, అంటే మనిషికి అన్నిటికీ అంటే ముఖ్యమైనది మనసు. ఆ మనసు మీద వాళ్ళు పాటలు రాసేవాళ్ళు. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. నాగేశ్వరరావు గారు ఆ పాట ఒకటి డాక్టర్ చక్రవర్తిలో ఎంత చక్కగా చెప్పాడంటే, మనసున్న మనిషికి సుఖం లేదు. అదే విధంగా అదే మనసు గురించి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఒక పాట పాడాడు. ఆయనే రాశాడు, ఆయనే పాడాడు, ఆయనే బాణీ కట్టాడు. మౌనమే నీ భాషవో మూగ మనస, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగానే కన్నీరవుతావు. ఆ విధంగా చెప్తాడు ఆయన. అది చక్కగా ఉంటుంది. అది కాకుండా మూగ మనసులు అనే సినిమాలో జమున చెప్తుంది, మనసు ఇరిగిపోతే మళ్ళీ అతకదు, కాబట్టి మనసుతోటి ఆట ఆడుకోవద్దు అని చెప్పని ఆ విధంగా ఆమె మాట్లాడుతుంది. ఆమె చెప్తుంది నాగేశ్వరరావు తోటి. కాబట్టి మనిషికి యాక్చువల్ గా మనసు శత్రువు. అయితే మనసు ఎప్పుడు మీకు ఇష్టమైంది చెప్తుంది. మీరు సిగరెట్ తాగాలి అనుకుంటే తాగండి, ఏం కాదు. సిగరెట్ తాగినందువల్ల ఎంతమంది చనిపోయారు? కేసీఆర్ తాగలేదా? వాడు తాగలేదా? నాగేశ్వరరావు తాగలేదా? అంటుంది. మీకు ఇష్టమైంది చెప్తుంది, అంతేగాని మీకు మంచిదైంది చెప్పదు. కాబట్టి
ఆ మనసు గురించి వాళ్ళు ఆ విధంగా రాశారు. మనసున్న మనిషికి సుఖము లేదు అంతే. నాగేశ్వరరావు గారు ముఖ్యంగా దాని గురించి చాలా బాగా నటించారు కూడా. ఇకపోతే మనకు ఇష్టమైనటువంటి అంటే ఏది ఇష్టమో దాని మీద ఎక్కువ జోరు మనం పెడతాం. కాబట్టి ఏది కావాలి అనేది కోరుకోవటం, అది దొరకనప్పుడు డిసప్పాయింట్ కావటం. మనిషి సామాన్యంగా మనస్సుతోటి కంట్రోల్ చేయబడతాడు. నిజానికి మనస్సు ఏమిటో ఇంతవరకు అర్థమైన వాళ్ళు ఎవరూ లేరు. మనసు, బుద్ధి, హృదయం, ఈ మూడు, వీటిలో ఎమోషన్స్ అన్ని కూడా వీటిలోనే వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని సంతోషంగా ఉంచటానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం, ఔషధం కాదు, ఒక మంచి సాధనం పాట, సంగీతం, చక్కని సంగీతం. మూగ మనసులో ఆదుర్తి సుబ్బారావు గారు అదే పని చేశారు. సావిత్రి చాలా దుఃఖంగా ఉన్నప్పుడు, విచారంగా ఉన్నప్పుడు, అప్పుడు నాగేశ్వరరావు తోటి ఈ పాట పాడిస్తారు. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా. ఈ మధ్య కాలంలో ఆరణాల తెలుగు పాట ఒకటి వచ్చింది. ఈ మధ్యకాలం అంటే దాదాపు 3-4 ఏళ్ళు అయి ఉంటుంది. ఎంత చక్కని పాట అంటే అది తెలుగుతనం ఉట్టిపడుతుంది. ఈ గొబ్బిళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. గొబ్బిళ్ళు ఎట్లా ఉండేవి? సంక్రాంతి పండగకి కొత్త పంట వస్తుంది, కొత్త క్రాప్, ఒడ్లు వస్తాయి, కందులు వస్తాయి, పెసలు వస్తాయి. ఇవన్నీ పేడలో తయారు చేసి ఒక గురుగులాగా దాంట్లో ఈ కొత్త ధాన్యాలన్నీ కూడా నవధాన్యాలు వేసేవాళ్ళు. అది దాని మీద పాట ఇదన్నమాట. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఆమె పిలుస్తారు అన్నమాట. కృష్ణార్పణం అంటాడు. మహాలక్ష్మి రావమ్మ నీకో వేళ ఇల్లు కొలువై ఉండుగాని. అది చక్కని పాట. అది తెలుగుతనానికి చాలా అద్దం పడుతుంది. ఇకపోతే వేదాంత రహస్యం. ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ వీటిలో వేదాంతం ఉన్నటువంటిది ఒకే ఒకటి. అది మొత్తం వేదాంతం దాంట్లో ఉంది. దేవదాసులో ఉంది. అది మీరు ఆ పాట సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాంతం అంతా తెలుస్తుంది, ఫిలాసఫీ అంతా ఉంది అందులో. కాబట్టి ఆ జగమే మాయ అనేది చాలా చాలా మంచిది. అది చదివితే మీకు వేదాంతం తెలుస్తుంది. ఇకపోతే మనకు విచారం కలిగినప్పుడు, ఒక్కోసారి విచారం కలుగుతుంది, ఏదో విధమైన ఒక లో వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని చూసి కవులు వెంటనే కలం జాడించారు. కవులు ఏం చేస్తారు? కోయిల కనపడుతుంది, రాసేస్తారు. అందమైన అమ్మాయి కనపడుతుంది, రాసేస్తారు. ఒక అతను విచారంగా ఉన్నాడు, రాసేస్తారు. ఒక అతను చాలా సంతోషంగా ఎగురుతున్నాడు, రాసేస్తారు. ఎందుకంటే కవి హృదయం స్పందిస్తుంది ఇటువంటి చూసినప్పుడు. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి భావం కలిగినప్పుడు వీళ్ళు రాసింది ఏంటంటే, ఇది చీకటిలో, కారు చీకటిలో, కాలం అనే పడవలో, ఏదరికో ఏ దిశకో, ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడికి పోతున్నామో తెలియదు, చీకటి, కాలం అనేటువంటి పడవ ఎక్కి ఎక్కడికో వెళుతున్నాం అంటాడు. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఆ విధంగా. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాలో సరళత్వం లేదు అంటే కొంచెం రఫ్నెస్ ఎక్కువైంది. అప్పుడు రోజులు మారా, అప్పుడు ఎట్లా ఉండేది? పల్లెకు పోదాం పారులతో దాంతలో తెలో, అల్లరితే దాంతలో తెలో. ఎంత బాగుంది, ఎంత సరళంగా ఉంది. ఏమన్నా సెక్స్ అప్పీల్ ఉంది అందులో? అయితే వేదాంత శాస్త్రం చెప్పలేని పాట అది 16 తెలుగుదనం. ఈ పాట వింటే సంక్రాంతి పండగ మనకు గుర్తొస్తుంది. నేను చెప్పిన రావమ్మ పాట. ఇకపోతే మనం మొదట్లో చెప్పుకున్నాం,
సంగీతం అనేది దేశభక్తి, భక్తి, వీటి మీద ఆధ్యాత్మికత మీద ఎక్కువ ధ్యాస పెట్టేది అని. ఇందులో ఈ సంగీతంతో చాలా మంది భక్తులు భగవంతుడిని ప్రార్థించేవాళ్ళు, ఆయనతో ముచ్చటించేవారు, ఆయనతో పోట్లాడేవారు. ఎందుకంటే ఆయన కనపడేవారు కాదు కాబట్టి. అటువంటి పాటలు కోకొల్లలు మన తెలుగు సినిమా పాటల్లో ఉన్నాయి. అవి చాలా రసవత్తరమైనవి, భక్తితోటి పూర్తిగా నిండిపోయి మనని మనం మరిచిపోయేటట్టుగా చేస్తాయి. ఉదాహరణకు పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే, నన్ను బ్రోవమని చెప్పు నారే శిరోమణి, జనకుని కూతుర జనని జానకమ్మ. చాలా మంది శ్రోతలు వేటూరి ప్రభాకర్ శాస్త్రి శృంగారరసమైన పాటలు ఎక్కువ రాస్తారని ఉంటారు. కానీ ఆయన నిజంగా భక్తిపరుడు. ఆయన రాసిన ఒక పాటలో పదాల గుంపనం ఎంత గొప్పగా ఉంటుందంటే ఇది వింటే మనకు తెలుస్తుంది. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు, మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. ఇవి ముఖ్యమైనవి. ఇవి బాధ్యతాయుతమైన ఆదర్శ గృహిణిగా మనకు సావిత్రి దేవత సినిమాలో మనకు కనిపిస్తుంది. అది చూసిన వాళ్ళు ఇప్పటికైనా ఎవరైనా ఒక్క శాతం ఆడవాళ్ళైనా మారితే ఈ ప్రపంచం స్వర్గం అవుతుంది. లేకపోతే మాత్రం ఇది ఒక భయంకరమైన నరకంగా మారే అవకాశం ఉంది. అది ఆధునిక గృహిణి అట్లా లేదు. ఆ గృహిణి వేరు, ఆధునిక గృహిణి వేరు. కాబట్టి ఇటువంటి ఇంత చరిత్ర ఈ సంగీతానికి ఉంది. ఈ సంగీతం అంటే మామూలుది కాదు. దీని వెనక చాలా మంది ఉన్నారు. మామూలుగా పాట పాడటం అంటే ఈజీ కాదు. ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, సంకల్పం ఉండాలి. శ్రీ విశ్వనాథ్ గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఒక పక్క బాపు గారు, ఓ పక్క విశ్వనాథ్ గారు. వీరు శివభక్తులు, ఒకరు విష్ణు భక్తులు. వీరు చాలా గొప్ప చిత్రాలు తీశారు. చాలా సునిశ్చితంగా ఉంటాయి. అవి హృదయాన్ని తట్టుకుంటాయి. అయితే ఈ రోజు ఈ సమాజాన్ని బాధించున్నటువంటిది ఈ లంచగొండితనం కాదు, ఈ ధనం కాదు, ఈ అహంకారం కాదు, ఈ రాజకీయాలు కాదు, ఈ దరిద్రం కాదు. కేవలం కులం అనేటువంటి గజ్జి మన సమాజాన్ని తినేస్తోంది. దాన్ని గుర్తించి విశ్వనాథ్ గారు ఆ రోజుల్లోనే సినిమాలో పెట్టారు. అది చాలా గొప్ప పాట. ఆ పాట వింటే తెలుస్తుంది కులం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి ఉంది అని. తర్వాత దానికి తగ్గట్టుగా రాగం, శృతి, లయ, తాళం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నిజమైన సంగీతం వస్తుంది. అప్పుడు మనకు ఊరిగా చెప్పుకుంటే అంటే ఇట్లా రాసుకుంటూ పోతే చాలా అవుతాయి. కానీ పాటలు ఏమేమి ఎంత మంచి పాటలు ఉండేవి అని అంటే ఒకసారి కేవలం నేను హెడ్డింగ్ చెప్తాను మీకు. సమాజంలోని ప్రతి తరగతిలో, ప్రతి కేటగిరీలో, ప్రతి రంగంలో సంగీతం యొక్క పాత్ర ఉంది. అదేవిధంగా రాజకీయాల్లో లేదనుకుంటారా, చాలా ఉంది. ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు సంగీతకారులు ఆ ఉద్యమకారులని ప్రోత్సాహపరుస్తూ ఎన్నో రకరకాల పాటలు పాడేవారు. మనకు బాగా గుర్తున్నది మన హైదరాబాద్ నిజాం మీద జరిగినటువంటి ఉద్యమంలో మా భూమి అనే సినిమాలో బండెనక బండి కట్టి 16 బండి కట్టి ఆ పాట ఎవరు మర్చిపోలేరు. చాలా చాలా మంచి పాట.
మర్చిపోలేనటువంటిది. అదే విధంగా శంకరాభరణంలో మానస సంచయరే, బహుశా వినకపోయి ఉండొచ్చు మీలాంటి వాళ్ళు. శంకర గింకర అవి విన్నారు, కానీ మానస సంచయరే అనేది ఆయన కృతి చదువుతాడు శంకరాభరణం శంకర శాస్త్రి. అదే విధంగా సరదా సరదా సిగరెట్టు అని రేలంగి పాడేవాడు ఆ రోజుల్లో. సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు, సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ దాగోబల్ సిగరెట్టు. అప్పుడు భార్య ఏమంటుందో విన్నారా? కంపు గొట్టు ఈ సిగరెట్టు దీని కాల్చకోయినా పై బొట్టు. వాడు సిగరెట్ తాగుతా అంటాడు, భార్య వద్దంటుంది. అది కూడా ఒక రకమైన మనకు చెప్పడానికి అన్నమాట. తర్వాత మంచి కాలం ముందు ముందు ఉందిలే అని చెప్పని ఒక పాట ఉంది. ఎక్కడుంది? 70 ఏళ్ళు అయింది, 70 years. మంచి కాలం వచ్చిందా? భగవంతుడికి తెలుసు వచ్చిందో రాలేదో. ప్రతివాడు అలాగే అన్నాడు, వస్తుంది వస్తుంది వస్తున్నది అని. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారు. మీకు ఒక విషయం గుర్తుందో లేదో చూడండి. టూరింగ్ టాకీస్ స్టార్ట్ అయితే 6 ఏమో మొదలవుతుంది. ఏ ఊళ్ళో అయినా సరే టూరింగ్ టాకీస్ స్టార్ట్ అయింది అని అంటే తప్పకుండా 2 పాటలు పెడతారు. అది స్టాండర్డ్ అన్నమాట. ఒకటి ఇది దినకర శుభకర అని ఒక పాట, ఘంటసాల. దినకర శుభకర దినకర శుభకర దేవాదీనాధార తిమిర సంహార దినకర శుభకర. 2 పర్వతం, నది, చెట్లు, పూలు ఇవన్నీ చూసినప్పుడు కలం ముందుకు సాగుతుంది. అట్లా సాగినప్పుడే వచ్చిన పాట కొండగాలి తిరిగింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. చక్కని పాట ఇది. ముఖ్యంగా ఆంధ్రదేశం వాళ్ళు, అంటే పశ్చిమ గోదావరి వాళ్ళు, ఎక్కడైతే గోదావరి ఉందో వాళ్ళు పులకించిపోతారు. గోదావరి అటువంటిది. గోదావరి ఎక్కడే పోతుందో తెలియదు దానికి. అదేదో పిచ్చి తొందరగా ఉన్నట్టు, దానికి ఏదో పని ఉన్నట్టుగా గోదావరి పరిగెడుతూ ఉంటుంది, వంకలు వయ్యారాలు పోకుంటూ. ఇది ఒక చక్కని పాట. అదే విధంగా కోపం అనేది మనిషికి అంతర్గతంగా ఉంటుంది. ప్రతి వాడికి లోపల కడుపులో మనసులో కోపం ఉంటుంది. ఒకడు ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఒకడు ఎక్స్ప్రెస్ చేయడు. మరీ పుష్ చేసినప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాడు. దాన్ని గురించి రాయటానికి కవులు చక్కగా రామారావు గారి మీద రాశారు. ఒకటి ఏంటంటే అలుక మానవే చిలుకల కొలిగిరో తలుపు తీయవే ప్రాణ సఖీ తలుపు తీయవే ప్రాణ సఖీ. రెండోది అలిగితివా సఖీ ప్రియ కలత మానవ. ఎంతవరకు వచ్చింది? అది కాళ్ళు పట్టుకునేంత వరకు వచ్చింది. ఏం చేస్తాడు కృష్ణుడు? కాళ్ళు పట్టుకుంటాడు ఆమెది. కోపం వచ్చినప్పుడు భార్య కాళ్ళు పట్టుకుంటాడు. అంటే అంత ఇదిగా ఆ కోపాన్ని ఒక రకమైన రసామృతంలో ముంచి రాశారు వీళ్ళు. అది మనం చాలా సంతోషించవలసిన విషయం. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఆ పని చేశాడు. కొన్ని సినిమాలు కోపాలకు ఆనవాలు. అలక తీరదే ఓ సఖి అనే ఒకటి, అలిగితి అంటూ కాడుబేరానికి వచ్చినటువంటి మన శ్రీకృష్ణుడు. చాలా అవసరం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయటం జరిగింది. ఈ వీడియోలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం వెనకటి తరం వాళ్ళకి కవులు ఏ విధంగా రాశారు ఒకటి. 2 ముందు తరాల వాళ్ళు కూడా ఈ పద్ధతి అవలంబిస్తే మంచిది. ఇది అవలంబించకుండా ఈ మన రామారావు గారివి చాలా ఉన్నాయి కదా, పమిటల మీద లేకపోతే ఏదో పండు తిన్నాడని అదేని అట్లాంటివన్నీ కూడా చెత్తవన్నీ చాలా ఉన్నాయి. ఆ చెత్తవన్నీ లేకుండా మంచివి సృష్టించాల్సిన అవసరం కవులకు ఉంది, మ్యూజిక్ డైరెక్టర్లకు ఉంది, డైరెక్టర్కు ఉంది, యాక్టర్ కూడా ఉంది. వీళ్ళందరికంటే మించి ప్రేక్షకులకు ఉంది. మీరు చూస్తున్నంత కాలం వాళ్ళు చేస్తుంటారు. మనం ఎప్పుడైతే ఇట్లాంటి దరిద్రపు సినిమాలు మేము చూడమంటామో, మనం చూడకపోతే ఎవరు కూడా దాన్ని జోలికిపోరు. అప్పుడే క్వాలిటీ పెరుగుతుంది సినిమాలది. కాబట్టి సినిమాల క్వాలిటీ పెరగాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క వీడియోని నిర్మించడం జరిగింది. ఈ పాటలన్నీ కూడా ఇవి కాకుండా కొన్ని పాటలు ఇంకా కొన్ని వందల పాటలు, చక్కని పాటలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా
కూడా అంతాక్షరి పాడిన ప్రతివాడు అంతాక్షరి ఏం పాడతాడు? పాత పాటలే పాడతాడు. అంతాక్షరి ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ కొత్త పాటలతోటి అంతాక్షరి పాడరు. అంటే ఈ పాత పాటలు ఎప్పటికీ ఉండేవి, ఇవి సజీవం. కాబట్టి వీటిని ఈ విధంగా పొందుపరచడానికి మనం ప్రయత్నం చేసాం. మనం ప్రజలందరికీ ఒకటి ఏం చెప్తున్నామంటే, మీరు మంచి సినిమాలు, మంచి పాటలు, మంచి సాహిత్యం, మంచి పదాలు, మంచి నటన, వీటిని ప్రోత్సహించండి. అంతేగాని మల్టీప్లెక్స్ లోకి వెళ్లి ఇష్టం వచ్చిన దరిద్రపువి తీయగానే ఒక బంధువుకు రైఫిల్ పెట్టి వీడిని పొడుచుకొని వాడిని పొడుచుకొని అటువంటి వాటిని చూసుకుంటూ అవే సినిమా అనుకొని అదే ఆనందం అనుకొని మీరు ఆ మబ్బులో, ఆ మత్తులో, ఆ పిచ్చితనంలో ఉండొద్దని వాళ్ళందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో మందికి డబ్బు చేకూర్చింది, తర్వాత ఉద్యోగాన్ని ఏర్పాటు చేసింది, జీవితంలో నిలదొక్కునేటట్టు చేసింది, సంతోషపెట్టింది. కాబట్టి ఇది చాలా పెద్ద పరిశ్రమ. దీని గురించి ఒక గంటలోనో గంటన్నరలోనో చెప్పుకోవాలి అని అంటే అసాధ్యమైన విషయం. ఇది అనంతం. ఈ చరిత్ర చాలా మనకు వినటానికి, దాని నుంచి పాఠాలు నేర్చుకోవడానికి కూడా పనికొస్తుంది. అయితే కొంతమంది మహానుభావులు ఈ పరిశ్రమ కోసం శ్రమించి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చి తర్వాత కాలాంతరాన వెళ్ళిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవాలని మనసు కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు. ముఖ్యంగా మహానటి సావిత్రి అటువంటి వ్యక్తి, అటువంటి నటీమణి మళ్ళీ ఉండదు. తర్వాత సత్యనారాయణ గారు, గుమ్మడి, ఇట్లాంటి గొప్ప గొప్ప ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఇక్కడి నుంచి, ఈ దేశం నుంచి, ఈ లోకం నుంచి వేరే లోకంలో నటించడానికి వెళ్ళారు. వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందరో మహానుభావులు, ముఖ్యంగా సంగీత దర్శకులు, ఈ సంగీతాన్ని అందించిన వాళ్ళు, రాసిన వారు, బాణీ కట్టిన వారు, హాస్య చక్రవర్తులు, 20 మంది హాస్య చక్రవర్తులు స్వర్గవాసులయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ మనం ఏదో కాసేపు నవ్వుకొని రావటం కాకుండా, జీవితంలో మరిచిపోకుండా గౌరవంగా, సహృదయంతో, ఎంతో గొప్పగా వాళ్లకు నీరాజనాలు అర్పించడం చాలా ముఖ్యం. ఈ చిన్న ప్రయత్నం కూడా అందుకోసం చేసింది. ఈ పాటలన్నీ ఏం కొత్తగా రాసినవి కాదు, అందరూ మీరు విన్నవే, మీ అందరికీ తెలిసినవే. కానీ ఈ మూలకంగా వారందరినీ గుర్తు చేసుకొని వాళ్లకు మన తరఫున మన కృతజ్ఞతలు, నమస్సుమాంజలు అర్పించటం కోసం చేసిన ప్రయత్నం ఇది. ఊహలు గుసగుస